అప్పుడే ఆమెకు ఒక దృశ్యం ఎదురైంది. ఒక్కసారిగా ఇక ఏడడం మొదలుపెట్టింది. ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ ఏంటంటే నిజామాబాద్లోని ఒక మారుమూల గ్రామంలో జరిగింది. శ్రీనివాస్ అండ్ రమ్య ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనమాట. వాళ్ళకు ఒక ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళది అరేంజ్ మ్యారేజ్. వాళ్ళు స్టార్టింగ్లో హ్యాపీగానే ఉండేవారు. అయితే శ్రీనివాస్ ఒక రెస్టారెంట్ కొన్నారు. ఆ రెస్టారెంట్ ఆయన ఓన్గా నడుపుతుండడం వల్ల వర్కర్స్ కూడా చాలా తక్కువ మంది పెట్టుకున్నాడు. దానివల్ల ఆయనకు ఇంటికి రావడానికి పెద్ద టైం ఉండకపోయేది. ఒక్కోసారి రెస్టారెంట్లో పడుకునేవాడు. దానివల్ల ఇంట్లో రెగ్యులర్గా గొడవలు జరుగుతూనే ఉండేవి. కానీ ఇదంతా రమ్యకి నచ్చేది కాదు. పెళ్ళి కాకముందుకు తనని బాగా చూసుకున్నాడు, బయట తీసుకెళ్ళేవాడు, అంతా చాలా హ్యాపీగా ఉండేది. కానీ పిల్లలు పుట్టిన తర్వాత అతన్ని కేర్ చేయట్లేదని చెప్పేసి ఆమె చాలా ఫీల్ అయిపోతుంది. అలా చాలా రోజులు గడిచిపోయాయి. అయితే ఒకరోజు రాత్రి 1 అయింది అతని ఇంటికి రావడానికి. ఆ టైంలో ఇక ఆమె అన్నం పెట్టేసింది. ఆయనతో ఇలా ఉంది, మీరు ఎప్పుడు చూసినా లేటుగానే వస్తారు అని కాస్త చిరాగ్గా మాట్లాడేసరికి, పెళ్ళైనప్పటి నుంచి రమ్య అంత చిరాగ్గా మాట్లాడడం ఇదే మొదటిసారి. అలా మాట్లాడేసరికి శ్రీనివాస్కి చాలా కోపం వచ్చింది. సరే కానీ మ్యాటర్ ఏంటో చెప్పని చాలా చిరాగ్గా అన్నాడు ఆయన కూడా. ఏమీ లేదు, మీరు పెళ్ళి అయ్యాక కొన్ని రోజులు బాగానే ఉన్నారు, కానీ పిల్లలు పుట్టిన తర్వాత నన్ను అసలు పట్టించుకోవట్లేరని ఏమో మాట్లాడింది. ఇలా చూడు, ఇంతకుముందు కంటే మనకు పిల్లలు లేకపోయి ఉండే, ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళు పెద్దగా పెరుగుతున్నారు. వాళ్ళ ఫ్యూచర్లో స్టడీస్ కానీ వాళ్ళ పెళ్ళిళ్ళ కానీ మనం ఏమైనా సేవింగ్ చేస్తేనే కదా వాళ్ళు బాగుండేదని ఆయన మాట్లాడాడు. అలా అయితే ఆ మాత్రం దానికి ఇంటికి రావడం ఎందుకు, అక్కడ రెస్టారెంట్లో పడుకోపోయారని ఆమె చిరగా మాట్లాడింది. ఇక శ్రీనివాస్కి కోపం వచ్చేసి ఆ ప్లేట్ని దూరంగా విసిరేసాడు. ఇద్దరికి మాట పెరిగింది. పెద్ద గొడవ లెక్క అయిపోయింది. వాళ్ళ గొడవకి వీధిలో ఉన్న వారంతా వాళ్ళ ఇంటికి వచ్చారు. అలాగే వాళ్ళ పిల్లలు కూడా పైకి లేచారు. వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. ఆ టైంలో అరుపులకి ఇట్లా రావడంతో, అలాగే చిన్నపిల్లలు ఏడుస్తుండటంతో చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చేసారు. అంతలో పక్కింట్లో ఉన్న ఒక ఆంటీ వచ్చి గొడవను సర్దుమరుగేద్దాం అనుకుంది. కానీ శ్రీనివాస్ మాత్రం ఆమె ముందే తలుపేసి, మీరెవరు మా మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకండి ప్లీజ్ అని చెప్పేసి ముఖం మీద తలుపేసి పంపించేశాడు. ఇక చేసేదేం లేక ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయినా కూడా వాళ్ళ గొడవ ఆగట్లేదు. మళ్ళీ వాళ్ళు వాదించుకోవడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అసలు వీళ్ళకి ఏమైంది, పిచ్చి పట్టినట్టుగా ఎప్పుడు లేని ఇలా వాదించుకుంటున్నారు. కానీ తలుపులు వేయడంతో వాళ్ళు ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక అలా 1 గంట పాటు అలానే గొడవపడ్డారు వాళ్ళు. ఇక అప్పటికే కోపంలో శ్రీనివాస్ ఆ కోపం దాటుకోలేక రమ్యని ఒక దెబ్బ వేశాడు. పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆయన చేయని ఆయన ఒక్కసారి అట్లా కొట్టేసరికి ఆమె కూడా తట్టుకోలేకపోయింది. ఆమె కోపంతో ఆయనని ఏడాపెడా గట్టిగా తిట్టేసింది. ఆ కోపంలో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ రాత్రి ఆయన వెళ్ళిపోవడం, ఆ రాత్రంతా రమ్య ఏడుస్తూనే ఉంది. ఇక ఆ రోజు గడిచిపోయింది. గొడవ నిన్ననే జరిగింది కదా, నా వల్లే తప్పు జరిగిందని చెప్పేసి ఆయన వస్తే క్షమాపణ చెప్దాంలే అని రమ్య కూడా వెయిటింగ్ చేస్తుంది. కానీ ఆ రోజు వెళ్ళిన తన భర్త తిరిగి ఇంటికి రాలేదు. అట్లా ఇంకో 2 రోజులు గడిచింది. అలా చూస్తుండగానే 1 వారం రోజులు గడిచిపోయాయి. కానీ తనకేం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే శ్రీనివాస్ వాళ్ళ అమ్మా నాన్నలకు, అలాగే తన అమ్మా నాన్న కూడా కాల్ చేసి చెప్పింది. వాళ్ళంతా తన ఇంటికి చేరుకున్నారు. అందరు కూడా చాలా బాధపడ్డారు. 1 వారం రోజుల క్రితం వెళ్ళిన తన భర్త ఇంకా రాలేదని చెప్పేసి ఆమె చాలా ఏడుస్తుంది. అలాగే చిన్నపిల్లలు కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఇక 1 వారం రోజులు రమ్య అసలు ఏం తినలేదు. చాలా నీరసంగా అయిపోయింది. పిల్లల ఆరోగ్యం కూడా చాలా క్షీణించిపోయింది. అతను ఎటు వెళ్ళాడో మనకైతే తెలియదు. ఫస్ట్ మీ ఆరోగ్యం చూసుకోండి అని చెప్పేసి వీళ్ళ తల్లిదండ్రులు ఈమెను హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించారు. ఒకవేళ ఆ ట్రీట్మెంట్గా ఇంకా సరైన సమయానికి తీసుకోకపోతే ఖచ్చితంగా వీళ్ళు చనిపోయేవారు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, ఇలా మిస్సింగ్ అని. ఇక డీటెయిల్స్ మొత్తం తీసుకొని మేము వెతుకుతామని చెప్పేసి ఇలా ఇంటికి పంపించేశారు. అలా 1 నెల రోజులు గడిచిపోయాయి.
అయినా కూడా శ్రీనివాస్ జాడ అసలు కనిపించట్లేదు. ఇక కొన్ని రోజులకు వీళ్ళకు కూడా అర్థమైంది అతను ఎక్కడో సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. కనీసం ఆయన శవం దొరికినా కూడా అంత్యక్రియలను చేస్తామని చెప్పేసి వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ కుటుంబం అంతా అయోమయంలో పడిపోయింది. ఇక రోజులు గడిచే కొద్దీ రమ్య, తన పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఇక శ్రీనివాస్ని మర్చిపోవడం జరిగింది. ఇక శ్రీనివాస్ ఎలాగో రాలని చెప్పేసి ఆమె కూడా నిర్ధారించుకొని ఇక పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా జాబ్ చేయాలి కదా అని ఈ నియర్ బైలో ఉన్న ఒక చిన్న ఆఫీస్లో జాబ్ వెతుక్కుంది. ఆ జాబ్ చాలా చిన్నదే, కాకపోతే ఏదైనా ఒకేలే, ఇప్పుడు మరి ఇంట్లో కూర్చుంటే మనీ ఎట్లా రావు కదా అని చేయడం మొదలుపెట్టింది. పిల్లలు కూడా చిన్నవారు, మార్నింగ్ స్కూల్కి వెళ్ళేసి సాయంత్రం 5-5:30 వరకు వస్తారు. ఈమె ఆఫీస్ టైమ్స్కి వాళ్ళ స్కూల్ టైంకి కరెక్ట్ సెట్ అయ్యేది. టైమింగ్స్ కూడా సెట్ అవ్వడంతో ఆ జాబ్ కూడా ఆమెకు నచ్చింది. ఇలా మరి కొద్దులు గడిచాయి. ఇక తన ఆఫీస్లోనే తన కొలీగ్తో ఒక అబ్బాయి, ఆ అబ్బాయితో కొద్దిగా పరిచయం మొదలైంది ఆమెకు. అప్పటికే తను చాలా బాధలో ఉంది. ఈ ఆ బాధని గమనించిన ఆయన పేరు సురేష్. ఆ బాధను పోగొట్టడానికి అతనితో స్నేహం చేసింది. ఆయన కూడా ఈమెతో చాలా క్లోజ్గా ఉండేటోడు. ఇక కొద్ది రోజుల్లోనే వాళ్ళ స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఆయన ఏకంగా ఇక్కడ రమ్య వాళ్ళ ఇంటికి కూడా వచ్చేవాడు. మొదట్లో ఉదయం పూట మాత్రం వచ్చాడు, కానీ కొన్ని రోజుల తర్వాత రాత్రిపూట కూడా రావడం జరిగేది. కానీ వీళ్ళిద్దరి మధ్య అట్లాంటి అఫేర్ ఉందని ఎవరికి తెలిసేది కాదు. ఎందుకంటే రాత్రి అంతా అందరు పడుకున్నాకే సురేష్ వచ్చేవాడు వీళ్ళ ఇంటికి. వచ్చే టైంలో కూడా ఆయన ఎట్లాంటి వెహికల్ తీసుకొచ్చుకునేవాడు కాదు, డైరెక్ట్ నడుచుకుంటే వచ్చేవాడు, డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయేవాడు. కానీ సురేష్ను రమ్య ఏమనుకున్నారంటే వీళ్ళ ఎఫ్ఐఆర్ గురించి ఎవరు తెలియదులే అని వాళ్ళ నమ్మకంలో వాళ్ళకు ఉండేది. కానీ ఎదురింట్లో ఉండే ఆంటీ మాత్రం ఇవన్నీ క్లియర్గా చూస్తూనే ఉండేది. మొదటిసారి ఆయన ఇంట్లోకి వెళ్ళేటప్పుడే ఆమె చూసి వాళ్ళ భర్తతో చెప్పింది. మొదట్లో ఎవరు అనుకున్నారు, కానీ రాత్రి 10 గంటలకు వెళ్ళిన వ్యక్తి సాయంత్రం మళ్ళీ 4 గంటల వరకు ఆ ఇంట్లో ఉండేవాడు. మొదట్లో వాళ్ళ చుట్టమేమో అని అనుకున్నారు, కానీ చాలా రోజులు అలానే వస్తుండేవాడు. ఒక్కోసారి రాత్రి 11 గంటలకు వచ్చి మళ్ళీ 4 గంటలకు వెళ్ళిపోయేవాడు. ఎందుకైనా మంచిదని ఆ ఇంటి సైడ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉండేవారు. ఇంకా సురేష్ మాత్రం రోజు రాత్రి 11 అయిందంటే ఆ ఇంట్లో దూరిపోయేవాడు. ఇక వాళ్ళకి మ్యాటర్ అర్థమైంది, వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని చెప్పి. కానీ బయట వాళ్ళ విషయాలు మనం ఎందుకులే అని వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. అలా ఇంకొన్ని రోజులు గడిచిపోయాయి. అప్పటికే సురేష్ రమ్య మధ్య చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది. కానీ కొన్ని రోజుల తర్వాత సురేష్ ఏం చేశాడంటే రమ్యని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. మొదట్లో రమ్య ఏమనుకుందంటే వర్క్ ప్రెషర్ వల్ల నన్ను దూరం పెడుతుండేమో అనుకుంది. కానీ ఇంకొన్ని రోజులు గడిచే కొద్దీ మొత్తానికే ఆమెను అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక రమ్య అప్పటికే తన ఓపికని నశించిపోయింది. ఇక ఆమె ఓపిక నశించిపోయి ఆయనని కొద్దిగా బయట తీసుకెళ్ళి ఆయన అడిగింది, సురేష్ ఇప్పుడు నీకేమైంది? ఇందులో నాతో బాగానే ఉన్నావుగా, ఇప్పుడు ఎందుకు నాతో మాట్లాడట్లేవు, ఎందుకు నాతో క్లోజ్ ఉండట్లేవు అని. అదేమీ లేదు, నేను తర్వాత నీతో మాట్లాడతానని చెప్పేసి సురేష్ అన్నాడు. ఇక రమ్యకి చాలా కోపం ఎక్కువైంది. ఇక డైరెక్ట్ సురేష్ కాలర్ పట్టుకుని అడిగింది రమ్య. మర్యాదగా నా కాలర్ వదులు, నాకు ఆల్రెడీ పెళ్లి సెట్ అయిందని సురేష్ చెప్పాడు. ఆ మాట ఆమె వినేసరికి ఆమె మొత్తం షాక్ కొట్టినట్టు అనిపించింది. నీకు పెళ్లి సెట్ అయిందా? నీకు పెళ్లి సెట్ అవ్వడం అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పావు కదా అని ఆయన నిలదీసింది. అయినా నేను పెళ్లి చేసుకుంటా అంటే ఎలా నమ్మావు? నీకు ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. నీ హస్బెండ్ చనిపోయాక మన ఇద్దరికి ఎఫైర్ స్టార్ట్ అయింది. నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఎలా నమ్మావు అని అన్నాడు సురేష్. ఆ మాటలు విన్న రమ్యకు గుండె పలిగినట్టు అనిపించింది. ఇక తనతో వాదించలేక సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ డే తను జాబ్ చేసే ఆఫీస్కి కాల్ చేసి నేను ఒక 2 days రాను, నాకు లీవ్ ఇవ్వాలని చెప్పేసి అడిగింది. ఇక ఎప్పుడు లీవ్ పెట్టిన రమ్య అట్లా అడిగేసరికి వాళ్ళు కూడా ఏం ఎట్లాంటి క్వశ్చన్ అడగకుండా లీవ్ శాంక్షన్ చేశారు. వాళ్ళ అమ్మకు కూడా కాల్ చేసి, అమ్మ పిల్లల్ని ఒక 2 days నీ దగ్గర ఉంచుకోవా, నేను ఇట్లా బయటికి వెళ్తున్నాను, ఆఫీస్ వర్క్ మీద వెళ్తున్నా అని చెప్పేసింది. అసలే భర్తపై చాండ్రలు అవుతుంది, ఆమె కూడా కొద్దిగా మనశ్శాంతి ఉంటాయని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్తాను కూడా ఒప్పుకొని వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళిద్దరు పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇక అలా ఆ రోజు గడిచిపోయింది. ఇక నెక్స్ట్ డే
ఎదురింట్లో ఉండే అంటే ఇట్లా రమ్య వాళ్ళ ఇంటి సైడ్ చూసింది. ఎవ్రీడే 8 గంటలకే రమ్య ఇట్లా బయటకు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళేది. కానీ ఆ రోజు కనిపించట్లేదు. పైగా గేట్ వేసి ఉంది, డోర్ కూడా జస్ట్ దగ్గరికి వేసి ఉంది. మేబీ ఎక్కడికైనా వెళ్ళుంటుందేమో అనుకుంది. అలా ఇంకా 2 రోజులు గడిచిపోయాయి. అయినా కూడా రమ్య కనిపించట్లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే మొన్న వాళ్ళ అమ్మ వచ్చింది కదా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఈమె కూడా వెళ్ళి ఉంటుందని వాళ్ళు భావించారు. అలా ఇంకొక రోజు గడిచింది. అయితే ఒకరోజు ఇట్లా ఎదురింట్లో ఉన్న వాళ్ళు ఇట్లా భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే వాళ్ళకి సడన్గా ఏదో కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఆ స్మెల్ అయితే ఇంట్లోంచి రావట్లేదు, అది బయట నుంచి వస్తుంది. మేబీ మన ఎలుకనన్నా ఏదైనా చనిపోయి ఉంటుందని డోర్స్ కిటికీలన్నీ బంద్ చేసి వాళ్ళు తినేశారు. ఇక తినేసి వాళ్ళు పడుకున్నారు. కానీ స్మెల్ ఏంటంటే ఆ కిటికీలు క్లోజ్ చేసినా కూడా వస్తూనే ఉంది. ఆ స్మెల్ తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఓన్లీ ఎదురింట్లో వాళ్ళకే కాగా ఆ ఏరియా మొత్తం ఆ స్మెల్ వస్తూనే ఉంది. ఆ జనాలకి ఏం అర్థం కాలేదు. ఇక ఆ రాత్రి అంతా గడిచిపోయింది. ఉదయం లేచి చూసేసరికి ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళ వీధిలో వాళ్ళంతా చూస్తున్నారు. ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందంటే రమ్య వాళ్ళ ఇంట్లో నుంచిలే. వాళ్ళందరికీ అనుమానం మొదలైంది, అసలు ఇంతగానో స్మెల్ ఇట్లా రమ్య వాళ్ళ ఇంట్లో నుంచి ఎందుకు వస్తుందని. ఇక కొంతమంది ధైర్యం చేసి ముక్కులకు కర్చీఫ్లు అవి కట్టుకొని కొద్దిగా ముందుకెళ్ళి చూశారు. అయితే డోర్స్ బయట నుంచి పెట్టలేదు, లోపల నుంచి పెట్టుకొని ఉన్నది. అయితే అప్పటికే వాళ్ళకి డౌట్ మొదలైంది. వాళ్ళకు తోడుగా ఇంకొంతమంది వచ్చారు. ఇక వాళ్ళందరూ డోర్స్ బద్దలు కొట్టారు. వాళ్ళు ఆ డోర్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసరికి రమ్య మొత్తం ఇట్లా చనిపోయి మొత్తం రక్తం అడుగులో పడి ఉంది. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి వాళ్ళంతా హడలిపోయారు. అక్కడ వాసన వాళ్ళు తట్టుకోలేకపోయారు. వెంటనే అందరు బయటకు వచ్చేసారు. ఇక వెంటనే పోలీసులకు కాల్ చేసి చెప్పారు. అలాగే రమ్య వాళ్ళ అమ్మ నాన్నకు కూడా కాల్ చేసి చెప్పారు. వాళ్ళంతా అక్కడికి చేరుకున్నారు. ఇక అప్పటికే పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న నార్మల్ డీటెయిల్స్ అన్నీ సేకరించి ఆమె సూసైడ్ చేసుకుందని నిర్ధారించారు. ఇక అక్కడి నుంచి బాడీ తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించారు. ఇక ఆ రోజే రమ్య బాడీ కూడా వచ్చింది. ఆ రోజు నైటే వాళ్ళ అమ్మ నాన్న ఆమె బాడీని ఇంటికి తీసుకెళ్లారు. అంతటితో రమ్య జీవితం కూడా ముగిసిపోయింది. అందరిలోని ఒకటే బాధ, పాపం కొన్ని రోజుల క్రితమే తన భర్త చనిపోయాడు, పిల్లలు అనాథలుగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటే తనే ఉద్యోగం చేస్తుంది. ఇప్పుడిప్పుడే వాళ్ళ లైఫ్ సెట్ అవుతుందన్న గ్యాప్లో ఇప్పుడు తిని ఇలా సూసైడ్ చేసుకోవడం వాళ్ళకి అసలు చాలా బాధనిచ్చింది. ఇక వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళ అమ్మా నాన్నలే వాళ్ళు ఏం చేసేదేం లేక ఆ పిల్లల్ని వాళ్ళ చదువుకుంటున్నారు. ఇక అలా ఒక 1 నెలలు గడిచిపోయాయి. అప్పటి వరకు వాళ్ళు ఉండే ఇల్లు అంత నార్మల్గానే ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే రాత్రి 12, 1 ఆ టైంలో విపరీతంగా ఏడుపు వినిపించడం మొదలైంది. ఆ ఏడుపు కూడా ఎలా ఉండే అంటే చాలా భయంకరంగా ఉండేది. ఆ ఏడుపు కూడా వీధి చివరిలో ఉన్న వాళ్ళకు కూడా వినిపించేది, అంత భయంకరంగా ఉండేది. ఇక ఇంటి పక్కన వాళ్ళకు, ఇంటి ఎదురు ఉన్న వాళ్ళకైతే అసలు నిద్ర పట్టకపోయేది. ఆ ఏడుపు అంత గందరగోళంగా ఉండేది. మొదట ఏదో అనుకున్నారు, కానీ రోజు రోజుకి ఆ ఏడుపు అనేది ఎక్కువ అవడంతో ఇంటికి ఎదురున్న వాళ్ళకి అర్థమైంది. ఇక ఎదురింట్లో ఉండేవాళ్ళు ఆమెను తన భర్త బయటకు వచ్చి చూశారు. ఆ ఏడుపు ఇట్లా రమ్య వాళ్ళ ఇంటి నుంచి వస్తుంది. అది వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళకు భయం మొదలైంది. మెల్లగా వాళ్ళ బాడీ కూడా చెమట పట్టడం మొదలైంది. ఎదురుగా ఉన్న ఇంట్లోంచి ఏడుపు ఇంకా గట్టిగా మొదలైంది. వాళ్ళ గుండె చప్పుడు కూడా వాళ్ళకు వినిపిస్తుంది, అంత భయంకరంగా ఉంది ఆ ఏడుపు. ఇక అక్కడే ఉంటే వాళ్ళ గుండె అయిపోతున్న భయంతోనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. ఇక రాత్రంతా ఆ ఏడుపుకు వాళ్ళకు రాత్రి వేసే నిద్ర పట్టలేదు. ఇక తర్వాత రోజు మెల్లగా బయటకు వచ్చారు. అప్పటికే వీధుల వాళ్ళంతా ఆ మ్యాటర్ గురించి డిస్కస్ చేస్తారు. రోజు రాత్రి ఆ ఇంట్లోంచి ఏడుపు రావడంతోనే వాళ్ళంతా డిస్కస్ చేస్తున్నారు, అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏందనేది. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. కొంతమంది చనిపోయిన రమ్యని ఏడుస్తుంది అని అన్నారు. మరి కొంతమంది ఏమో ఆ సౌండ్ వినపడలే అని చెప్పేసి అట్లా రమ్య ఏడుస్తే మా కూడా వినపడాలి కదా అదేని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే ఈ ఏరియాలో కొంతమంది మాత్రం వినిపించింది, కొంతమంది వినిపించాలన్నమాట. కానీ ఎదురింట్లో ఉండే వాళ్ళకి మాత్రం వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకరోజు గడిచింది, మరుసటి రోజు చూశారు, కానీ ఆ రోజు మాత్రం ఏడుపు వినిపించలేదు. అలా 2 రోజులు గడిచాయి. 2 రోజుల వరకు
అలాంటి సంఘటన జరగలేదు. కానీ మూడో రోజు మాత్రం ఎవరు ఊహించిన సంఘటన జరిగింది. ఆ రోజు ఏం జరిగిందంటే చాలా భయంకరమైన వర్షం పడింది. ఆ రోజంతా వర్షం పడడంతో ఆమె బట్టలు పిండిన ఎదురింట్లో ఉన్న ఆమె బట్టలు పిండింది. ఇక ఆ రోజు రాత్రి 10 గంటలకు వర్షం తగ్గిపోయింది. కరెంటు కూడా వస్తుండడం మళ్ళీ పోతుండడంతో ఇంట్లో వేస్తే వర్కౌట్ అని చెప్పేసి ఇక ఎలాగో వర్షం తగ్గింది కదా, మేడ పైన బట్టలు ఆరేస్తే సెట్ అవుతుంది, రేపు మధ్యాహ్నం వరకైనా ఆరుతాయి కదా అని ఆమె ఆ బట్టలన్నీ పైకి తీసుకెళ్ళి ఆరేస్తుంది. బట్టలు ఆరేసి ఆమె ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇట్లా కిందకి వెళ్దామని మెట్ల సైడు వస్తుంది. అప్పుడే ఆమెకు ఒక దృశ్యం ఎదురైంది. ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని చూసరికి ఆమెకు గుండె ఆగిపోయినంత పని అయింది. ఒక తెగిపోయిన తలకైతేనే, అలాగే 3-4 రోజుల నుంచి తన రమ్య ఎట్లా పడిందో అట్లా పడింది అక్కడ రమ్య. ఒక్కసారిగా అంత భయంకరమైన రూపం చూసరికి ఆంటీకి అసలు నోటి నుంచి మాట రాలేదు. చేతులు పట్టుకున్న బకెట్ని పక్కకు పడేసింది. అక్కడి నుంచి వెళ్ళి పారిపోదామని ఆమె అనుకుంది. కానీ ఆమెకు వల్ల అక్కడిని కలుదిరిగి పడిపోయింది. అలా ఒక అరగంట గడిచిపోయింది. అరగంట క్రితం బట్ట ఆరేస్తా అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళ ఆవిడ ఇంకా రాకపోవడంతో వాళ్ళ హస్బెండ్ టార్చ్ వేసుకొని పైకి వచ్చాడు. అలా చూసేసరికి తన వైఫ్ ఏమో కింద పడిపోయి ఉంది. తన భార్యను అలాంటి సిచ్యువేషన్ చూసేసరికి అతనికి చాలా భయమైంది. ఏమైందో ఏమో తనకు అర్థం కాలేదు. భయంతోనే తన భార్యని ఇట్లా పట్టుకొని తట్లేపుతున్నాడు. ఎలాగైనా తన భార్యను కాపాడుకోవాలని చెప్పేసి అతను ఇక భయంతోనే కిందికి వచ్చాడు. కిందికి వచ్చేసి ఒక మగ్గులో వాటర్ తీసుకొని వచ్చి తన భార్య ముఖం మీద గట్టిగా కొట్టాడు. అలా వాటర్ ఒక్కసారిగా కొట్టేసరికి ఆమె లేచింది. కానీ తనకు ఏం అర్థం కావట్లేదు. కానీ తన భర్తతో ఏం మాట్లాడలేదు. తన భర్త తను అడుగుతున్నాడు, ఏమైంది, ఎందుకు ఇలా పడిపోయావు, అది ఇది అని. కానీ తను మాత్రం ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు, అలానే చూస్తూ ఉంది. సరేలే మొదటైతే కిందికి వెళ్దా అని చెప్పేసి ఆమెను మెల్లగా నడిపించుకుంటూ కిందికి తీసుకెళ్ళాడు. ఇక కిందికి వచ్చా కూడా ఆయన ఆమెను అడుగుతున్నాడు ఏమైందని. కానీ ఆమెకు మాత్రం జరిగిన మాట చెప్పడం ఇష్టం లేక ఆమె సైలెంట్గానే ఉంది. సడన్గా కళ్ళు కింద పడిపోయింది కదా, చిరాకులో ఉన్నట్టుంది, రేపు ఉదయాన్ని అడగంలే అని చెప్పేసి ఆయన కూడా లైట్ తీసుకున్నాడు. ఇక వాళ్ళంతా నిద్రపోయారు. ఇక రాత్రి 1 అవుతుంది. అప్పటిదాకా నార్మల్గా పడుకున్న తన భార్య సడన్గా పైకి లేచి తనలతోనూ మాట్లాడుకొని మొదలుపెట్టింది. మొదట ఆ మాటలు కూడా చిన్నగా ఉండడంతో, పైగా తన భర్త నిద్ర మబ్బులో ఉండడంతో ఆయన కూడా వినిపించలేదు. అలా కొద్దిసేపటికి తన మాటలు చాలా గట్టిగా వినిపించడం మొదలుపెట్టాయి. ఇక తను కూడా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అప్పటిదాకా నిద్రపోతున్న ఆయన కూడా ఆమె గట్టిగా అరవడంతో ఉలిక్కిపడి పైకి లేచాడు. అలా ఉలిక్కిపడి పైకి లేసరికి తన భార్య తన పక్కన లేదు, ఒక మూలను కూర్చొని గట్టిగా అరుస్తూ తనలతోనే మాట్లాడుకుంటుంది. ఇక ఏడవడం మొదలుపెట్టింది. తన భార్యని అలాంటి సిచ్యువేషన్ చూసి తను చాలా షాక్ అయిపోయాడు. వెళ్ళి తన భార్యతో మాట్లాడదాం, అసలు ఏమైందని అడుగు అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం గట్టిగా అరుస్తూ దగ్గర రావద్దు అని గట్టిగా అరుతుంది. ఇక తనకు అర్థమైంది తినకేదో దయ్యం గిట్ల పట్టినట్టుందని. ఇక అప్పటికప్పుడు ఆ రూమ్ డోర్ వేసేసి పిల్లల్ని కూడా తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి వీధిలో వాళ్ళందరిని పిలిచి జరిగిన మ్యాటర్ మొత్తం వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు ఒక్కొక్కరిగా ఇట్లా ఇంట్లోకి వచ్చేసి చూసాకి తన భార్య ఏమవుతుందంటే బెడ్ మీద పడుకొని తనలతో మాట్లాడుకుంటుంది. ఇక వాళ్ళందరికీ అర్థమైంది తనని ఖచ్చితంగా రమ్య ఆత్మని పట్టుకొని అలా చేస్తుందని. వాళ్ళంతా అలా మాట్లాడుతుండగానే తన భర్త ఇలా అన్నాడు, నిజంగానే రమ్య ఆత్మ ఆవించిందని మీరు అలా చెప్తున్నారు? అప్పుడు పక్కింట్లో ఉండే ఒక ఆంటీ వచ్చి, ఇలా చూడు బాబు, ఆ ఆత్మ ఓన్లీ నీ భార్యకే కాదు, నిన్న నైట్ చదువుకుంటున్న మా అమ్మాయికి కూడా కనిపించింది అని. వెంటనే మా అమ్మాయి కూడా భయపడిపోయి కిందికి వచ్చేసింది. అలాగే ఇంకొంతమంది కూడా ఇలానే జరిగింది. మొదట్లో ఏదో అనుకున్నాం, కానీ ఇంత పని చేస్తుంది అనుకోలేదు అని అన్నారు వాళ్ళు. ఇక ఆయన మాత్రం ఎందుకైనా కొద్దిగా కన్ఫర్మ్ చేసుకుందానని చెప్పేసి శ్రావణి అని మాట్లాడాడు. శ్రావణి నిన్నే అని అన్నాడు. కానీ ఆమె మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆమెను పేరు పెట్టి పిలిచారు, కానీ ఆమె మాత్రం పట్టించుకోవట్లేదు.
నిజంగానే రమ్య ఆత్మ ఆవహించిందని చెప్పేసి ఆయన కూడా రమ్య అని అన్నాడు. అప్పటిదాకా నార్మల్గా ఇట్లా పడుకొని తను మాట్లాడుకుంటున్న ఆమె ఒక్కసారిగా బెడ్ పై నుంచి లేచి కూర్చొని ఏంటి చెప్పు అని అంది. అప్పటి వరకు తన భయంతో తన వాయిస్ వినలేదు. కానీ తన వాయిస్ తన భార్యది కాదు, అది ఖచ్చితంగా రమ్యదే. ఒక్కసారిగా వాళ్ళంతా అక్కడి నుంచి దూరం జరిగారు. ఇక అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది. కానీ రాత్రి ఏం చేద్దామన్నా అక్కడ అవకాశం లేదు. ఇక ఉదయం వరకు తనకేం జరగకుండా వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఉదయం అయ్యేసరికి తన భార్య అంతా నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేసింది. కానీ వీధిలో వాళ్ళంతా తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. అలా రోజు రాత్రి ఏంటంటే చాలు రమ్య ఆత్మ వచ్చేసి మన ఆవహించేది. ఇలా అయితే ఇక ఆమె ఖచ్చితంగా చనిపోతుందని చెప్పేసి వేరే వాళ్ళు భూత వైద్యుని అయితే తీసుకొచ్చారు. ఆయన వచ్చాక ఉదయం మాత్రం రమ్య ఆత్మ ఆవహించలేదు. కానీ ఆ రోజు రాత్రి 11 గంటలకు మాత్రం శ్రావణిని రమ్య ఆత్మ ఆవహించింది. ఇక అప్పటి వరకు ఆ సిచ్యువేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్న భూత వైద్యుడు గట్టిగా వెళ్ళేసి ఇట్లా శ్రావణి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వీధి మధ్యలోకి వచ్చాడు. తను మాత్రం కోపంతో గట్టిగా అరుస్తుంది, ఎవరు నువ్వు అని. అప్పుడు ఆ భూత వైద్యుడు మర్యాదగా నువ్వెవరు చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి ఆయన గట్టిగా అరుస్తున్నాడు. ఆయన కూడా అప్పటికే భయపడిపోయిన రమ్య ఆత్మ చెప్తాను అంతా చెప్తాను, దయచేసి నన్నేం చేయొద్దు అని బ్రతమనడం మొదలుపెట్టింది. కానీ ఇక్కడ కాదు, నా ఇంట్లోనే చెప్తాను అని అంది. ఇక అప్పటి వరకు నార్మల్గా నడిచిన శ్రావణి మాత్రం గట్టిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఇంటి ముందు కూర్చుంది. ఇక భూత వైద్యుని కూడా కోపం ఎక్కువైంది, గట్టిగా తన జుట్టు పట్టుకున్నాడు. ఇక్కడ జరుగుతున్న మ్యాటర్ గురించి వీధిలో అందరికీ తెలిసింది. ఒక్కొక్కరికి అక్కడికి చేరుకున్నారు. ఇక ఆ భూత వైద్యుడు ఆమె జుట్టు గట్టిగా పట్టుకొని ఎందుకు వచ్చావు, ఏం కావాలి నీకని అడిగాడు. ఇక తన భర్త గొడవ జరగడం గురించి, తనకు సురేష్కున్న ఎఫ్ఐఆర్ గురించి, తను మోసపోవడం, తను సూసైడ్ చేసుకొని చనిపోవడం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ మాటలు విన్న వీధిలో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అది సరే, కాకపోతే ఈమెను ఎందుకు ఆవహించావు, ఈమెకి నీకేం సంబంధం అని ఆయన అడిగాడు. మా అమ్మాన్నలకు మా బంధువులకు నేను ఇలా చనిపోయాను, ఎందుకు చనిపోయానో తెలియదు, వాళ్ళకు నేను ఎందుకు చనిపోయానో కారణం తెలియాలి అని అంది. అయినా నీ చావు కారణం తెలియాలంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కానీ ఈవెన్ ఎందుకు ఆవహించావు? లేదు, నా పిల్లల్ని మా అమ్మ నాన్న ఇక్కడికి పిలిపించండి, నేను నా చావు గురించి చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మళ్ళీ రాను అని అంది. ఆ భూత వైద్యుడు ఎంత ప్రయత్నించినా మాత్రం ఆత్మ అసలు అక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఇప్పటికిప్పుడు మీ అమ్మ నాన్న ఇక్కడ తీసుకెళ్ళడం చాలా కష్టం, కాకపోతే నిన్నైతే వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను, నీకు సరేనా అని అన్నారు. అప్పుడు తను చాలా భయంకరంగా నవ్వుతూ చాలా ఆనందంతో సరే అంది. అప్పటికప్పుడు ఒక 2 ఆటోలు తీసుకొని ఒక ఆటోలో ఇక్కడ రమ్య ఆత్మ ఉన్న శ్రావణిని, తన భర్త, ఇంకో ఆటోలో ఇంకొంతమంది ధైర్యం కోసం వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి తానే అడ్రస్ చెప్పింది, మొత్తం అడ్రస్ తానే చెప్పుకుంటూ తీసుకెళ్ళింది. రాత్రి అక్కడికి వెళ్తానికి ఒకటైంది. అంతరాత్రి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ డాడీ బయటకు వచ్చి చూశాడు. వాళ్ళిద్దరు పిల్లలేమో నిద్రపోతున్నారు. అక్కడ ఆటో ఎక్కిన తర్వాత ఇక రమ్య ఆత్మ ఆవహించిన శ్రావణి వెళ్ళి రమ్య వాళ్ళ అమ్మని హత్తుకుంది. కానీ వాళ్ళ అమ్మకు మాత్రం ఏం అర్థం కావట్లేదు, అసలు ఎవరు ఈమె, ఈ టైంలో ఎందుకు వచ్చారు అని అనేసరికి ఒక్కసారిగా శ్రావణి ఏడడం మొదలుపెట్టింది. కానీ వాళ్ళకేం అర్థం కావట్లేదు. అప్పటికే వాళ్ళు అంతా అయోమయంలో ఉన్నారు. కానీ ఆ భూత వైద్యుడు అప్పటి వరకు జరిగిన మ్యాటర్ అంతా చెప్పాడు. ఇక ఆ మాటలంతా విన్న శ్రావణిని పట్టుకొని గట్టిగా ఏడ్చారు. శ్రావణిని ఆవహించిన ఆత్మ మాట్లాడడం మొదలుపెట్టింది. నిజానికి నా చావుకు సురేష్ కూడా కారణం కాదు, నా చావుకు నేనే కారణం. మొదట నా భర్త నేనే చంపుకున్నాను, తర్వాత వేరే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాడు కాదనడంతో నా చావుకు నేనే కారణమయ్యాను. నా చావుకు నేనే కారణం, నేను ఒక పాపాత్మురాలిని. అలా ఏడుస్తూనే నా 2 పిల్లలను ఒకసారి చూసి వెళ్ళిపోతాను అని అంది. ఇక ఆఖరిసారిగా తన కోరిక తీరుద్దామని రమ్య అమ్మ నాన్న శ్రావణి ఇంట్లోకి తీసుకెళ్లారు. శ్రావణిని ఆవహించిన రమ్య ఆత్మ తన 2 పిల్లల్ని చూసి తల్లడిల్లిపోయింది. ఇక తర్వాత తన ఇంట్లోంచి బయటకు వచ్చి శ్రావణిని ఆవహించినందుకు, వాళ్ళందరిని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళందరికీ క్షమాపణ చెప్పింది.
ఇక తర్వాత తనకు తానుగా శ్రావణి శరీరాన్ని వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత శ్రావణి వాళ్ళ భర్త తన ఆటోలో ఎక్కించి అక్కడి నుంచి నిజామాబాద్కి వెళ్ళిపోయారు. అయితే శ్రావణి వాళ్ళు తీసుకునేది రెంటెడ్ హౌస్ కాబట్టి అక్కడ ఉంటే మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడైతే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగి ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.